సమిష్టి పనులకు పాల్పడే పాకిస్తాన్ ఇప్పుడు మరోసారి బుక్ అయింది. తమ దేశంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడమే కాదు, వారికి స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గౌరవం కూడా ఇస్తుంది. భారత్ చేసిన దాడిలో చనిపోయిన టెర్రరిస్టుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అబ్బే మేమేం అసలు టెర్రరిజాన్ని ప్రోత్సహించడం లేదని చెబుతున్న పాక్ అసలు నైజాన్ని భారత్ ఫోటోలతో సహా నిరూపించింది. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి. నిన్న డైలాగులతో ఇవాళ ఆధారాలతో పాక్ మాడ పగలగొట్టారు మోదీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MiG-29 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన S-400 ని ధ్వంసం చేశామని విర్రవీగిన పాకిస్తాన్ కి అద్దిరిపోయే కౌంటర్ సైలెంట్ గా ఇచ్చేశారు. మన రక్షణ వ్యవస్థ ముందు నిలవలేకపోయిందని, అచేతనావస్థకు చేరిందని నిన్న డైలాగులతో పాక్ ని ఏకిపారేసిన మోదీ మన వ్యవస్థను డ్యామేజ్ చేశామని తప్పుడు ప్రచారం చేసిన పాకిస్తాన్ కి స్మైల్ తో తన సత్తా ఎంత టీవీగా నిలిచిందో చూపించారు. తెల్లవారుజామున అదంపూర్లోని వైమానిక స్థావరానికి వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి సైనికులతో నేరుగా ముచ్చటించారు. సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అయితే సైనికులతో ఆయన ముచ్చటిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ కూల్ చేశామని, ధ్వంసం చేశామని చెప్పుకున్న MiG-29 S-400 రెండు అక్కడే ఎయిర్ బేస్ రన్వేపై టీవీగా కనిపించాయి. చెక్కు చెదరకుండా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించేలా నుంచున్నాయి. కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ విర్రవీగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MiG-29 యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన అత్యాధునిక S-400 ని ధ్వంసం చేశామని ప్రకటించింది. అయితే అదంతా అబద్ధం అంటూ ఇవాళ మోదీ పర్యటన ద్వారా నిరూపించారు. అవి రెండు చెక్కు చెదరకుండా ఉన్నాయనే విషయం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగేలా, ప్రపంచానికి భారత సత్తా అర్థమయ్యేలా చేశారు మోదీ. నిన్న డైలాగులతో ఇవాళ ఆధారాలతో పాక్ మాడు పగలగొట్టారు మోదీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన MiG-29 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన S-400 ని ధ్వంసం చేశామని విర్రవీగిన పాకిస్తాన్ కి అద్దిరిపోయే కౌంటర్ సైలెంట్ గా ఇచ్చేశారు. మన రక్షణ వ్యవస్థ ముందు నిలవలేకపోయిందని, అచేతనావస్థకు చేరిందని నిన్న డైలాగులతో పాక్ ని ఏకిపారేసిన మోదీ మన వ్యవస్థను డామేజ్ చేశామని తప్పుడు ప్రచారం చేసిన పాకిస్తాన్ కి స్మైల్ తో మన సత్తా ఎంత టీవీగా నుంచుందో చూపించారు. మనం చూడొచ్చు విజువల్స్ లో, దానికి సంబంధించిన విజువల్స్ ని, MiG-29 విజువల్స్ ని మనం చూస్తున్నాం. ప్రధాని మోదీ ఈరోజు ఉధంపూర్ లో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది దగ్గరికి వెళ్లి వారిని అభినందించిన నేపథ్యంలో అక్కడ టీవీగా నుంచున్న MiG-20 ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మోదీ బ్యాక్గ్రౌండ్ లో మరో S-400 యుద్ధ నౌకను మనం చూడొచ్చు. ఈరోజు తెల్లవారుజామున అదంపూర్లోని వైమానిక స్థావరానికి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్కడ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి సైనికులతో నేరుగా ముచ్చటించారు. సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అయితే సైనికులతో ఆయన ముచ్చటిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ కూల్ చేశామని, ధ్వంసం చేశామని చెప్పుకున్న MiG-29 ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. మోదీ సైనికులతో మాట్లాడుతున్న టైంలో బ్యాక్గ్రౌండ్ లో MiG-29 ని మనం టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు.
అదేవిధంగా S-400 ని కూడా ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది దగ్గరికి వెళ్లిన టైంలో బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తున్నాం. ప్రెసెంట్ S-400 కి సంబంధించిన విజువల్స్ రెండు చూస్తున్నాం. ఈ రెండు అక్కడే ఎయిర్ బేస్ రన్వే పై టీవీగా కనిపించాయి. చెక్కు చెదరకుండా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించేలా నుంచున్నాయి. కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ విర్రవీగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన MiG-29 యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన అత్యాధునిక S-400 ని ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే అదంతా అబద్ధమంటూ ఇవాళ మోదీ పర్యటన ద్వారా నిరూపించారు. అవి రెండు చెక్కు చెదరకుండా ఉన్నాయనే విషయం పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా, ప్రపంచానికి భారత సత్తా అర్థమయ్యేలా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న డైలాగులతో ఇవాళ ఆధారాలతో పాక్ మాడు పగలగొట్టారు మోదీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన MiG-29 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన S-400 ని ధ్వంసం చేశామని విర్రవీగిన పాకిస్తాన్ కి అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చారు సైలెంట్ గా. మన రక్షణ వ్యవస్థ ముందు నిలవలేకపోయిందని, అచేతనావస్థకు చేరిందని నిన్న డైలాగులతో పాక్ ని ఏకిపారేసిన మోదీ, మన వ్యవస్థను డ్యామేజ్ చేశామని తప్పుడు ప్రచారం చేసిన పాకిస్తాన్ కి స్మైల్ తో మన సత్తా ఎంత టీవీగా నుంచుందో చూపించారు. తెల్లవారుజామున అదంపూర్లోని వైమానిక స్థావరానికి వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మనం చూస్తున్నాం MiG-20 యుద్ధ విమానాన్ని బ్యాక్గ్రౌండ్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. అదేవిధంగా S-400 ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతున్న సందర్భంలో ఆ రన్వే పై అవి టీవీగా నుంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి సైనికులతో నేరుగా ముచ్చటించారు. సైనికుల ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అయితే సైనికులతో ఆయన ముచ్చటిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ కూల్ చేశామని, ధ్వంసం చేశామని చెప్పుకున్న MiG-29 S-400 రెండు అక్కడే ఎయిర్ బేస్ రన్వే పై టీవీగా కనిపించాయి. చెక్కు చెదరకుండా ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో చూపించేలా నుంచున్నాయి. కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ విర్రవీగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MiG-29 యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి చెందిన అత్యాధునిక S-400 ని ధ్వంసం చేశామని ప్రకటించింది. అయితే అదంతా అబద్ధమంటూ ఇవాళ మోదీ పర్యటన ద్వారా నిరూపించారు. అవి రెండు చెక్కు చెదరకుండా ఉన్నాయనే విషయం పాకిస్తాన్కి దిమ్మ తిరిగేలా, ప్రపంచానికి భారత సత్తా అర్థమయ్యేలా చేశారు మోదీ.